ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మహాసరస్వతీ నమః. శ్రీ గురుభ్యో నమః. గృహంలోని దేవుడి ఫోటోలు పెట్టే విషయంలో చాలామంది చిన్న చిన్న పొరపాటు చేస్తుంటారు. తద్వారా గృహంలోని అశాంతి, అలాగే మనస్సు ఎప్పుడు కూడా చికాకుగా, ఆ వ్యక్తిలో కోపం ఉంటూ ఉంటుంది. కానీ ఇక్కడే చాలామందికి ఒక ప్రశ్న కలుగుతుంది. అయ్యా, దేవుడి ఫోటోలు పెట్టడంలో కూడా తప్పులు ఉంటాయా? ఇది ఎంతవరకు న్యాయము అని అడుగుతారు బహుశా మీరు. ఇక్కడ దేవుడి ఫోటోలు పెట్టడంలో తప్పు లేదు, అది మన ధర్మం కూడా. కానీ శాస్త్రంలోని అలాగే వాస్తురీత్యా కానీ కొన్ని దేవతా చిత్రపటాలు పెట్టరాదు అని ఒక కండిషన్ పెట్టారు ఋషులు మహర్షులు అందరూ కూడా. మరి ఆ దేవుడి ఫోటోలు ఏవి పెట్టకూడదు, ఏది పెడితే ఇంట్లో మంచిది, అదేవిధంగా దేవుడి యొక్క చిత్రపటాలు ఏ దిక్కున పెట్టాలి, ఈనాటి అంశంలో ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తాను. ప్రప్రథమంగా సనాతన బంధువులందరికీ, విప్రా టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి, అర్థం అవ్వాలంటే కనుక. నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసము పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మర్చిపోవద్దు. విషయంలోకి వెళ్ళిపోదాం. గృహంలోని ఎటువంటి దేవతా సంబంధిత చిత్రపటాలు పెట్టుకోవచ్చు, ఎటువంటి దేవతా సంబంధ చిత్రపటాలు పెట్టకూడదు. సహజంగా గృహంలోని కనుక ప్రశాంతత కోసము, అలాగే ఆధ్యాత్మిక భక్తి పెరగాలి అనే ఉద్దేశంతోనే గృహంలోని కూడా చిన్న దేవాలయాన్ని సృష్టించి మనము నిత్యము భగవంతుడిని ఆరాధిస్తాం. మరి అదే భగవంతుని యొక్క చిత్రపటాలు ఇంట్లో చూసుకుంటే కనుక చాలామంది గృహంలో ఇంటి బయట ద్వారం ఉంటుంది చూసారా, ఆ ద్వారానికి లోపల పైన నుంచున్న లక్ష్మీదేవి ఫోటో పెడతారు, అమ్మవారు నుంచున్న ఫోటో పెడతారు. అది శాస్త్రం ఒప్పుకోదు. ఎందుకంటే సహజంగా లక్ష్మీదేవి చిత్రపటం ఎప్పుడు కూడా అమ్మవారు కమలం పుష్పం మీద కూర్చొని పక్కనే 2 తెల్లటి గజాలు ఉండి, అనగా తెల్లటి ఏనుగులు ఉండి, అమ్మవారు అభయాస్తాన్ని ప్రదర్శిస్తూ మనందరినీ కూడా అనుగ్రహించేలా ఉండాలి. ఆవిడే గజలక్ష్మి అంటారు. ఆ గజలక్ష్మి యొక్క అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఇంటి లోపల ద్వారానికి మెయిన్ ఎంట్రన్స్ కి పైన పెట్టాలి, లోపల ఎంట్రన్స్ కి పైన పెట్టాలి. ఎందుకంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహంతో బయటికి వెళ్ళాలి. కానీ చాలా మంది ఏం చేస్తారు, అదే ఫోటోని ఇంటి బయట ద్వారానికి పైన పెడతారు. బయట ఎప్పుడు కూడా పెట్టరాదు, ఇంటి లోపల పెట్టాలి. అదేవిధంగా అదే అమ్మవారి స్థానంలో గోమాతని కూడా పెట్టుకోవచ్చు ఫోటో. గోమాత కూడా సకల దేవతా స్వరూపిణి కనుక గోమాత అనుగ్రహం ఉంటే అందరి దేవతల అనుగ్రహం ఉన్నట్టే. కావున గోమాత ఫోటో కూడా పెట్టుకోవచ్చు. మరి రెండో విషయం వస్తే కనుక ఇంట్లో ఉండకూడని దేవుడి ఫోటోలు ఏమిటి? ఉగ్ర రూపంతో ఉన్న దేవుడి ఫోటోలు ఉండకూడదు. ఉగ్ర నరసింహమూర్తి ఫోటో కానీ, కాళీమాత ఉగ్రస్వరూపిణి కదా, కాళీమాత ఫోటో ఉండకూడదు. అలాగే భైరవుడి ఫోటో కూడా ఉండకూడదు. దుర్గాదేవి రాక్షసుల్ని సంహరిస్తున్నట్టుగా కూడా అటువంటి ఫోటో ఉండకూడదు. అదేవిధంగా యుద్ధ సన్నివేశాలు, మహాభారతం కానీ రామాయణంలో కానీ యుద్ధము జరుగుతున్న ఫోటోలు కూడా ఇంట్లో ఉండరాదు. తర్వాత విరిగిన పగిలిన విగ్రహాలు కూడా ఉండకూడదు, అలాగే ఫోటోలు కూడా ఉండకూడదు. గాజు పగిలితే మంచిది కాదు, అందుకే ఇంట్లో అద్దం కూడా పగిలితే మంచిది కాదు, మార్చేయాలి. గడియారం కూడా, టైం మెషిన్ కూడా విరిగితే మళ్ళీ కొత్తది పెట్టుకోవాలి. అదేవిధంగా ప్రత్యక్ష సూర్యుడు, అనగా సూర్యుడి విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ ఇవి ఇంట్లో ఉంచుకోవడం మంచిదే. తదుపరి నిలబడి ఉన్న లక్ష్మీదేవి ఫోటో కూడా పనికిరాదు. దానివల్ల ఇంట్లో ఉన్న ధనం నిలకడగా ఉండదు, వచ్చినట్టుగా ఖర్చు అయిపోతూ వృధా అయిపోతూ ఉంటుంది. 1 కంటే ఎక్కువ శివలింగాలు కూడా ఉండకూడదు. ఎప్పుడు కూడా విగ్రహాలు ఇంట్లో ఈ బొటని వేలకి సగం మాత్రమే ఉండాలి. అంతకన్నా పెద్ద విగ్రహాలు ఉంటే నిత్యము ఆ యొక్క దేవతామూర్తులకి మహా నైవేద్యం సమర్పించాలి. ధూప దీప నైవేద్యాలు ఎప్పుడు కూడా సమర్పించాలి. మరి చాలా మంది దగ్గర అంటే ఆ చేసే సమయం కొంతవరకు ఉన్న అంత నిష్టగా పాటించే వాళ్ళు ఉండాలి. కావున ఈ బొటని వేలు సగం ప్రమాణం వరకే విగ్రహాలు ఉండాలి. అదేవిధంగా గృహంలోని ఇంట్లో ఎటువంటి దేవుడి ఫోటోలు ఉంటే మంచిది? లక్ష్మీదేవి కూర్చున్న ఫోటో, అనగా కమలంపై, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కమలంపై కూర్చొని
నాణాలు, బంగారు నాణాలు కిందకి పడుతున్నట్లుగా ఉంటే కనుక ఆ ఫోటో మంచిది. అది ముఖ్యంగా మన ఇంటి మెయిన్ డోర్ లోపల పైన పెడితే మంచిది. తర్వాత గణపతి యొక్క ఫోటో కూర్చున్న భంగిమ లేదా ప్రశాంతమైన స్వరూపంలో ఉన్న స్వామివారి విగ్రహం ఏ విధంగా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే, అలా శాంత స్వరూపుడిగా ఉన్న గణపతి ఫోటో పెట్టుకోవడం మంచిది. ఆ తదుపరి శివుడు, విష్ణు ఫోటో ఏ విధంగా ఉండాలి? ప్రశాంతంగా ధ్యానం చేస్తున్న లేదా స్వామివారి అభయాస్తాన్ని ప్రసాదిస్తున్నట్టుగా అలాంటి ఫోటోలు పెట్టుకోండి. ఆ తర్వాత హనుమంతుడి విగ్రహాల్లో కూడా కొంత జాగ్రత్త వహించాలి. హనుమంతుడి ఫోటోలు పెట్టుకున్నప్పుడు కూడా మనం జాగ్రత్త వహించాలి. ఏ విధంగా? హనుమంతుడు వారు ఎప్పుడు కూడా ప్రశాంతంగా శాంత స్వరూపంగా ఉన్న ఫోటో పెట్టుకోవాలి. ఏ విధంగా అంటే స్వామివారు, ఆంజనేయ స్వామి వారు అభయాస్తాన్ని ఇస్తున్నట్లుగా లేదా భక్తాంజనేయ స్వామివారు నమస్కారం చేసి అంజలి ఘటిస్తున్న స్వామివారి ఫోటో కానీ ఇలాంటి హనుమంతుని విగ్రహాలు పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇంకోటి ఏమిటంటే దక్షిణ ముఖాన పంచముఖి హనుమంతుని యొక్క ఫోటో పెట్టుకుంటే మంచిది. ఆ తదుపరి ఇంట్లో మంచి వాతావరణం కోసం, అలాగే పుట్టే సంతానము చక్కగా ఉండాలంటే కనుక సంతాన గోపాలకృష్ణుని యొక్క ఫోటో కూడా పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, తెలుసుకున్నారు కదా, ఇలాంటి ఫోటోలు పెట్టుకోవాలి. ఉగ్ర స్వరూపాలు ఉన్న ఫోటోలు ఎప్పుడు కూడా ఇంట్లో పెట్టుకోవడం అంత మంచిది కాదు. అది కేవలము ఆ దేవతల యొక్క ఉపాసన చేసే తాంత్రిక ఉపాసకులు మాత్రమే పెట్టుకుంటారు. సామాన్య మనుషులు మనం అలాంటి ఫోటోలు పెట్టుకుంటే ఇంట్లో ఆ శక్తిని మనం తట్టుకోలేము. అది అందులో ఉన్న ఆంతర్యం. తర్వాత వాస్తురీత్యా ముఖ్యమైన విషయం, ఇది చూడడం మర్చిపోకండి. ముఖ్యమైన విషయం ఏంటంటే భగవంతుని యొక్క ఫోటోలు పెట్టేటప్పుడు పూజా గదిలో ఫోటోలు ప్రధానంగా తూర్పులో కానీ ఈశాన్యంలో కానీ పెట్టండి. అదేవిధంగా హాల్లో అయినా సరే ఈస్టులో కానీ నార్త్ ఈస్ట్ అనగా తూర్పు ఈశాన్యంలో పెట్టండి. ఇది ప్రధానం. తర్వాత స్థలం వచ్చేసి మన పూర్వీకుల ఫోటోల్ని దేవుడి ఫోటోల పక్కనే కొందరు పెడుతూ ఉంటారు. వాళ్ళు కూడా మన దేవుళ్ళే కదా, దేవతా స్వరూపులే కదా అని. కానీ ఇక్కడే పొరపాటు చేస్తున్నారు. పితృదేవతల యొక్క ఫోటోలు ఎప్పుడూ కూడా దేవతా చిత్రపటాల పక్కన పెట్టద్దు. అది కేవలము దక్షిణ ముఖాన పెట్టాలి. పితృదేవతల ఫోటోలు దక్షిణ ముఖంగా దక్షిణం వైపు పెట్టాలి. ఆ తర్వాత ఫోటోలు ఎప్పుడూ కూడా శుభ్రం చేస్తూ ఉంటేనే వాస్తు ప్రకారంగా ఆ ఇంటికి కలిసి వస్తుంది. కావున అందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా గ్రహించి ఇప్పటి నుంచి ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు కూడా ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. ఎవరు మర్చిపోవద్దు. ఆ లైకే మాకు ఆదరణ, ఛానల్ని ముందుకు తీసుకెళ్లే సపోర్ట్ అదే. తర్వాత 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసము పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మర్చిపోవద్దు. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.